మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి 2 నిమ్మకాయలతో ఇలా చేయండి. 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ధనం వస్తుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే నిమ్మకాయతో ఈ పరిహారం అనేది చెయ్యండి. నార్మల్గా చెప్పాలంటే గనక మనకు శుక్రవారంతో కూడి అమావాస్య వస్తుందన్నమాట. అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే అమావాస్య అండి. అస్సలు కూడా వదులుకోకండి దీన్ని. ఎందుకు వదులుకోకూడదంటే కనుక అమావాస్య శుక్రవారం వస్తే దానికి అతేంద్రియ శక్తులు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అతేంద్రియ శక్తులు అంటే చాలా పవర్ అనమాట. వెరీ పవర్ఫుల్ పవర్ అనేది ఈ శుక్ర అమావాస్యకు మాత్రమే ఉంటుందండి. అందుకే ఈ రోజున మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి చేకూరుతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. అసలు నిమ్మకాయలతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇక తర్వాత ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఎల్లుండి అంటే శుక్రవారం అమావాస్య కదా, అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే అమావాస్య. ఈ రోజున గుర్తుపెట్టుకొని ఉదయాన్నే నిద్రలేవండి. అంటే సూర్యుడు ఉదయించక ముందుకి మనం నిద్రలేస్తే చాలా మంచిదండి. సూర్యుడు ఉదయించిన తర్వాత ఏంటంటే కనుక నిద్రలేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగదు. కాబట్టి తొందరగా తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక అమావాస్య రోజు మనము అంటే తల స్నానం చేయము, దీపం పెట్టుకోం. కానీ శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున ఏంటంటే నిమ్మకాయ పరిహారం చేయండి. అలానే కాకుండా ఇంట్లో దీపారాధన కూడా చేసుకోండి. మీ ఇల్లు మీకు అనుకూలించటం, ఇంటి వాతావరణం అలానే కాకుండా చక్కగా ఉండటం, ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవటం, అనేక రకాల సమస్యల మీరు బయటపడటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఎందుకంటే అమావాస్య రోజు ఏంటంటే కనుక భూమిపైన ఎన్నో దుష్టశక్తులండి సంచరిస్తూ ఉంటాయన్నమాట. ఆ దుష్టశక్తుల ప్రభావం కానీ ఆ నీడ కానీ మన ఇంటి మీద పడకుండా ఉండాలంటే ఇంట్లో పసుపు నీళ్లు చల్లాలి. ఏమీ లేదండి, గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని చిటికెడు పసుపు వేయండి. ఉంటే ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి నీళ్ళల్లో కలిపి ఇల్లంతా కూడా చల్లండి. ఇంటి చుట్టూ కూడా చల్లుకోండి. ఇలా ఎందుకు చేయండి అంటే కనుక అప్పటికప్పుడు మనకు అమావాస్య నుంచి విముక్తి కలగటానికి. అమావాస్య రోజు ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఇది వీలుంటే ప్రయత్నించుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసేటప్పుడు వేపాకు రెబ్బలు చిటికెడంత పసుపుని నీటిలో కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఇంట్లో ఉండే లక్ష్మీదేవి చిత్రపటాన్ని మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించండి. శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి చాలా చాలా శక్తివంతమైనది. ఈ రోజున ఎవరైతే నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి అడుగుపెట్టి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. దీపధూప నైవేద్యాలతో పూజించి ఆ తర్వాత నిమ్మకాయ పరిహారం చేయండి. ఈ నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలంటే కనుక 2 నిమ్మకాయలను తీసుకోండి. ఒక నిమ్మకాయకి ఏంటంటే మొత్తం కుంకుమ పట్టించండి, ఇంకొక నిమ్మకాయకు కాటుక పట్టించండి. అంటే కుంకుమ తీసుకొని అందులో నీళ్లు పోసి ఒక నిమ్మకాయకి మొత్తం ఇలా కుంకుమ రుద్దేయండి. ఇంకొక నిమ్మకాయకి ఏంటంటే కనుక కాటుక తీసుకోండి, తీసుకొని మొత్తం కాటుక పూయండి. ఇలా పూసిన తర్వాత మీ ఇల్లు ఉంటుంది కదండి, అంటే మనకేంటంటే కనుక కొంతమందికి పెద్ద ఇల్లు ఉంటుంది, కొంతమందికి చిన్నిల్లు ఉంటుంది. ఎలా ఉన్నా పర్వాలేదండి, ఇల్లు ఇల్లే కదా. అయితే ఆ ఇంట్లో ఏంటంటే కనుక అనేక రకాల ఇబ్బందులు వస్తాయండి. మన ఇంటి పైన మనం అంటే గిట్టని వారు చెడు ప్రయోగాలు చేస్తారు. ఆ చెడు ప్రయోగాల వల్ల మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసుంటుంది. అలానే కాకుండా ఆ చెడు ప్రయోగాల వల్ల మనం ఏంటంటే కనుక చాలా బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, అయోమయ స్థితిలో మనం పడిపోతాం కదా. మా ఇల్లు మనకు కనుక అనుకూలించాలండి, మా ఇల్లు మాకు అంటే సరిగ్గా కలిసి రావాలండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా కలిసి వస్తుందండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది అతీత శక్తివంతమైన పరిహారం, చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా 2 నిమ్మకాయలు తీసుకొని చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. ఇంట్లో హాలు, బెడ్రూమ్, కిచెన్ అలానే కాకుండా మీకుండే ఎక్స్ట్రా రూములు, ఇంకా తర్వాత ఇంటి చుట్టూ ఇంటి పైన మొత్తం ఈ నిమ్మకాయలను చేతిలో పట్టుకొని తిరగండి. అలా తిరిగి ఏంటంటే కనుక మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి వీటిని తీసుకెళ్లి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేస్తే మీ ఇంటి మీద ఉండే నరదిష్టి పోతుంది. మీ ఇంటికి ఎవరైనా సరేనండి ఏదైనా ప్రయోగం చేయించినా మీ ఇంటి మీద ఏడుపు ఉంటుంది కదండి. మంది ఏడుపు ఏంటంటే కనుక మన ఇంటి మీద ఉంటూ ఉంటుంది. అలా ఏడుపు అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు. అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే పరిహారము. అలానే కాకుండా నిమ్మకాయ అనేది ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి తొందరగా ఫలితాలను ఇస్తుందన్నమాట. నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా 99% మనకు పనిచేస్తాయి. అమావాస్య చాలా పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా పాటించండి, ఆచరించండి. అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోండి. అతీత శక్తివంతమైన అమావాస్య రోజున ఎవరైతే పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. మనం ఏంటంటే నిమ్మకాయలే కదా అనుకుంటాం, కానీ ఆ నిమ్మకాయలలో అద్భుత శక్తి దాగుంటుంది. అలానే కాకుండా ఆ నిమ్మకాయలకు చాలా పవర్ కూడా
ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. మరి మీకు కూడా మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలంటే ఖచ్చితంగా ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. మన ఇంట్లోకి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి. వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల కూడా మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా బాధలని వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అండి. నిమ్మకాయ అనేది చాలా వరకు కూడా అతీత శక్తివంతమైనది. నిమ్మకాయకి ఇలా మనం ఏంటంటే కుంకుమను పట్టిస్తున్నాం కాబట్టి అది ఇంకా శక్తివంతంగా మారుతుంది. కాటుకను పట్టిస్తున్నాం కాబట్టి అందులో ఇంకా రెట్టింపు శక్తి అనేది మనకు లభిస్తుంది అనమాట. ఇలా 2 చేతులు పట్టుకొని ఇంట్లో తిరిగేటప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో మన కంటికి కనిపించని కారాత్మక శక్తులు ఉంటాయన్నమాట. అవి మన కంటికి కనిపించవండి, మనకేంటంటే తెలియకుండానే మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. ఆ శక్తుల వల్ల మన ఇంట్లో మనకు అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏంటంటే వాటి వల్లనే మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. అలా కాకుండా ఉండాలంటే మీరేంటంటే పరిహారం చేయాలన్నమాట. ఇది శక్తివంతమైనది కాబట్టి మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత నమ్మకంగా ఫలితం వస్తుంది. ఏదో పైపైన చేసుకుంటే మీకు పైపైననే ఫలితం వస్తుందని ఇది గుర్తు పెట్టుకొని ఇక నమ్మకంతో ఆచరించుకోండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఇల్లంతా కూడా తిరిగేటప్పుడు మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి, ఇల్లు మాకు అనుకూలించాలి, ఇంటి వాతావరణం బాగుండాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని తిరిగితే చాలండి. నిమ్మకాయలు పట్టుకుని నార్మల్గా ఎలాగైతే మీరు ఇంట్లో తిరుగుతారో ఇంకా అలానే తిరగండి. ఇవి పట్టుకున్నామని సపరేట్గా తిరగాల్సిన అవసరమే లేదు. ఇలా పట్టించిన తర్వాత ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగి వాటిని తీసుకెళ్లి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయండి. అలా వేయటం వల్ల ఏంటంటే మన ఇల్లు మనకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇంట్లో నరకంగా ఉంటుంది, సుఖాలు ఉండనే ఉండవు. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి పనులు చేసి అలసిపోయి వస్తామండి. వచ్చినప్పటికీ కూడా మా ఇంట్లో ఏంటంటే కనుక ఎలాంటి సుఖ సంతోషాలే ఉండవని బాధపడతారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఇల్లు అనుకూలించడానికి, ఇంటి వాతావరణం బాగుండటానికి ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఏంటంటే మరీ ఆచరించుకోండి. గుర్తు పెట్టుకొని ఈ పరిహారం అనేది ఏంటంటే కనుక చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. ఇలా శుక్రవారంతో కూడొచ్చింది కాబట్టి సమయం సందర్భం లేకుండా ఈ పరిహారం చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుంది, కానీ రాకుండా అయితే పోదు. అలానే పరిహారం చేసిన తర్వాత మీకే ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా ఎంత అనుకూలంగా ఉందనేది తెలిసిపోతుంది. మీరే అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి ఈ పరిహారాన్ని అయితే ఇంకా చేసేసుకోండి, రిజల్ట్ పొందండి. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసేసుకోండి. మీ జీవితాన్ని మీ చేతులతో మార్చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఉప్పు పరిహారం అనేది చెయ్యండి. ఇది కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి ఏంటంటే బౌల్ తీసుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే కనుక గాజు బౌల్ కానీ మట్టి పాత్ర కానీ ఏది ఉంటే అది తీసుకోండి. అలా తీసుకుని ఒక గుప్పెడంత ఉప్పు పోయండి. పోసిన తర్వాత 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, ఒక 3 లవంగాలు, అలానే కాకుండా ఏంటంటే కనుక జీడి గింజలు ఉంటే 2 పెట్టండి. జీడి గింజలు లేకపోతే నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి చిటికెడు 2 సార్లు పోయండి. అంటే ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి. మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈ పరిహారం పగటిపూట చేసే పరిహారం కాదు, అంటే ఉదయం పూట చేసుకునేది కాదనమాట. రాత్రి అంటే సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత 6 గంటలు కంప్లీట్గా అయిపోయిన తర్వాత రాత్రి సమయాలలో చేయండి. రాత్రి 12 లోపు ఏంటంటే కనుక శుక్ర అమావాస్య రోజున ఎవరైతే పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ జీవితం అనేది మారిపోతుందన్నమాట. అందుకే ఇలా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. బౌల్ తీసుకొని ఉప్పుని పోసి 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, 3 లవంగాలు, ఆ తర్వాత ఏంటంటే కనుక మనము ఇలా 3 అంటే లవంగాలు పెట్టిన తర్వాత జీడి గింజలు కొంతమంది దగ్గర ఉండవు. జీడి గింజలు ఉంటే జీడి గింజలు 2 పెట్టండి. జీడి గింజలు లేకపోతే నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు ఉంటే చిటికెడు వేసుకోండి. ఈ 2 లేవంటే కనుక లవంగాలు పెట్టి వదిలేయండి, సరిపోతుంది. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఎలా సంకల్పం చెప్పాలంటే కనుక గుర్తుపెట్టుకోండి. మాకు అప్పులు తీరాలి, అప్పుల కూబిలో నుంచి మేము బయటపడాలి, డబ్బు కావాలి, ధనం రావాలి, 4 దిక్కుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి అన్నట్టుగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకొని నమస్కారం చేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ పాత్ర మనం అంతా కూడా పెట్టుకున్నాం కదా, ఇందులో ఈ వస్తువులు అలా పెట్టేసి మీ పూజ గదిలో కానీ మీ వంట గదిలో కానీ లేదంటే కనుక ఎవ్వరికి కనిపించకుండా ఒక ప్రదేశం, ఏ ప్రదేశమైనా సరే మీ ఇంట్లోనే పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఏంటంటే రాత్రంతా వదిలేయండి. దాని మీద మూతలు పెట్టడం కానీ దాని మీద కప్పి పెట్టడం కానీ ఇలాంటివి చెయ్యకండి. ఎందుకంటే కొంతమందికి భయం ఉంటుంది కదండి, ఎవరైనా సడన్గా వస్తే చూస్తారేమో అని భయపడుతూ ఉంటారు. కానీ మీరేంటంటే పెట్టడమే రహస్యంగా పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది కదండి, ఇంకా మనం అందులో భయపడాల్సిన అవసరమే లేదనమాట. ఇలా పెట్టి వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ ఉప్పుని తెల్లారిన తర్వాత తీసేసి ఒక కవర్లో పోసేసి అదంతా కూడా అండి ఒక చెట్టు మొదట్లో ఏదైనా సరే మీ ఇంటికి దూరంగా అండి ఆ ఉప్పుని దూరంగా పడేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పారే నీళ్ళు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళండి. ఇలా కాలువలు, కుంటలు, చెరువులు అంటాం కదా మనకు, అక్కడికి తీసుకెళ్ళి కూడా మనం పడేయొచ్చు అనమాట. ఇలా ఈ విధంగా చేయటం వల్ల ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక గుర్తు పెట్టుకోండి. ఇంటి పరంగా బాగుంటుంది, ధన ద్వారా
విషయాలు తెచ్చుకుంటాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, మన జీవితం అనేది మారిపోతుంది. అలానే కాకుండా మనకు మంచి మేలు కూడా చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది. ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందని మనకు అంటే ఇలా పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అతీత శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. ఏదైనా సరేనండి, నమ్మి చేసుకుంటే ఫలితం రాదని అసలు ఎక్కడ కూడా ఉండదండి. ఖచ్చితంగా ఫలితం వస్తుందని ఉంటుందన్నమాట. అందుకే మీరు నమ్మకంతో చేయండి. ఇటు అప్పు తీరుతుంది. అప్పు ఎలా తీరుతుందంటే కనుక మెల్లిమెల్లిగా మనం అప్పును తీర్చుకుంటాం. రావాల్సిన డబ్బు రావటం కానీ, స్టక్ అయిపోయిన డబ్బు రావటం కానీ, చీటీ రూపంలో డబ్బు రావటం కానీ, అంటే లక్ష్మీదేవి ఇక్కడ ఏం చేస్తుందంటే కనుక ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి ఒక బలం రూపంలో అనుగ్రహణిస్తుంది, ఒక డబ్బు రూపంలో అనుగ్రహణిస్తుంది, ఒక వస్తువు వాహన రూపంలో కూడా మనకు ఏంటంటే కనుక అనుగ్రహణిస్తుంది. డబ్బు రూపంలోనే మనకి ఏంటంటే కనుక అనుగ్రహణిస్తుందని ఏ శాస్త్రంలో లేదు. ఆ తల్లి ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మనకి ఏ విధంగానైనా సరేనండి అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితంలో ఏంటంటే కనుక ఉండే అంటే కఠినమైన కష్టాలు, మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా, అలాంటి కష్టాల నుంచి మనల్ని బయటపడిస్తుంది అనమాట. ఈ పరిహారాన్ని అయితే తప్పకుండా పాటించండి. ఉప్పే కదా అనుకోకండి, ఆ ఉప్పు ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. మానవ జీవితాన్ని మార్చడానికి, మానవ జీవితంలో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తీసి పడేయడానికి ఉప్పు ఏంటంటే కనుక అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా చక్కగా మనకు సిద్ధిస్తాయి అనమాట. ఇందులో ఇంకా ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఉప్పు పరిహారం అనేది చేసుకోండి పరిపూర్ణ నమ్మకంతో. చూడండి ఫలితం ఎలా రాదో మీరే చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి, అంతలా మీకు ఏంటంటే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుతో మర్చిపోకుండా ఈ పరిహారం చెయ్యండి. ఆ తర్వాత అమావాస్య రోజున ఏంటంటే కనుక ఉప్పుతో దిష్టి తీసుకున్నా మనకు మంచి ఫలితం వస్తుంది. అంటే ఉప్పు ఏంటంటే పవిత్రమైనదని మనం చెప్పాం కదా. అయితే ఉప్పుతో ఏ విధంగా దిష్టి తీయాలంటే కనుక మనం ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని, ఇది మన అమ్మమ్మలు, మన నానమ్మలు, మన అమ్మలు కూడా ఇప్పటికి కూడా చేస్తారండి. చాలామంది కూడా తెలుసుండే పరిహారమే. ఇందులో మనం ఏంటంటే కనుక చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎడమ చేతిలో మనం ఏంటంటే కనుక కొద్దిగంత ఉప్పు తీసుకొని ఆ ఉప్పుతో ఏంటంటే కనుక చక్కగా దిగదూర్చడం కానీ, దిష్టి తీయటం కానీ, అలానే కాకుండా తల చుట్టూ 11 సార్లు తిప్పి దాన్ని ఏంటంటే కనుక సింకులో పోసి నీళ్లు పోయటం కానీ, లేదంటే కనుక దూరంగా పడేయటం కానీ చేస్తే ఏమవుతుందంటే విత్ ఇన్ సెకండ్స్లో ఫలితం వస్తుందండి. సెకండ్స్లో ఏంటంటే కనుక మనం ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతామన్నమాట. అందుకే ఉప్పుతో దిష్టి తీసుకోండి. పెద్దవారికైనా సరే ఉప్పుతో దిష్టి తీయండి, పిల్లలకైనా ఉప్పుతో దిష్టి తీయండి. అమావాస్య రోజు ఉప్పుతో దిష్టి తీసుకుంటే ఇంకా మంచిదనమాట, ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా ఏంటంటే ఉప్పుతో దిష్టి తీసేసుకొని చక్కగా ఏంటంటే కనుక ఫలితం పొందండి. మీ మీద ఉండే నెగిటివ్ మొత్తాన్ని తొలగించుకోండి. మీకు ఏంటంటే కనుక ఒకవేళ కను దిష్టి ఉందనుకోండి, ఆ దిష్టి నుంచి కూడా మీరు ఏంటంటే కనుక బయటపడండి. చాలా చాలా పవిత్రమైన పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. ఉప్పుతో చేసుకునే పరిహారాలు ఏంటంటే కనుక 99% మనకు సిద్ధిస్తాయి. ఇంకా మనం ఎలాంటి ఇంకా సందేహాలు, డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. ఇంకా ఉప్పుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి వస్తుందిలే ఫలితం అనుకుని ఇంకా కళ్ళు మూసుకొని చేసేయొచ్చు. ఇలా చేసేసి రిజల్ట్ అనేది పొందండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇంకా తర్వాత ఈ రోజు మనకి ఏంటంటే అంటే అమావాస్య, అలానే కాకుండా శుక్రవారం కదా, మీ గుమ్మం దగ్గర తప్పకుండా సాయంత్రం సంధ్యా సమయం అండి, అంటే 6 గంటల సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో ఏంటంటే లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందన్నమాట. భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఆ తల్లిని పూజిస్తే మన ఇంట్లో అడుగు పెడుతుంది. ఆ తల్లిని మనం పూజించకపోతే మన ఇంట్లోకి రాదనమాట. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు. మరి మీకు కూడా అనుగ్రహం కలగాలన్నా, చక్కటి ఫలితాలు రావాలన్నా సరేనండి, గుమ్మం దగ్గర ఏంటంటే కనుక 6 గంటల తర్వాత ఇది చల్లండి. 6 దాటిన తర్వాత చల్లొచ్చు, 6 గంటల సమయంలో కూడా చల్లొచ్చు. ఏమీ లేదు, ఒక అంటే చిన్న గిన్నె కానీ లేదంటే కనుక గాజు గ్లాస్ కానీ తీసుకోండి. అందులో ముందుగా ఏంటంటే కనుక ఒక 2-3 స్పూన్ల నీళ్లు పోసి కొంచెం అంత అంటే పసుపు కుంకుమ, తర్వాత వచ్చేసి కొద్దిగా ఉప్పురాళ్ళు ఉంటాయి కదా, చిటికెడు ఉప్పురాళ్ళు, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, చిటికెడంత దాల్చిన చెక్క పొడి, అలానే కాకుండా అత్తరు ఉంటే 3 చుక్కలు, అత్తరు లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా రోజ్ వాటర్ ఉన్న 3 చుక్కలు తీసుకోండి. ఇలా తీసుకొని ఇదంతా కూడా నీళ్ళల్లో కలిపి గుమ్మాల దగ్గర చల్లండి. మెయిన్గా ఏంటంటే కనుక మన ఇంటి సింహద్వారము, మనకుండే గుమ్మాలు, పూజ గది ఇలాంటి గుమ్మాలు ఉంటాయి కదా, అలాంటి గదుల దగ్గర మన ముందు డోరు, వెనక డోరు మనం ఉంటాయి కదండి, మనకు ఆ డోర్ల దగ్గర ఏంటంటే కనుక ఇది చల్లండి. ఇది ఎందుకు చల్లాలంటే మన గుమ్మం నుంచే కదా మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన గుమ్మం నుంచి మన ఇంట్లోకి వస్తుంది. మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షించాలి, చెడు అనేది ఆకర్షించకుండా ఉండాలంటే గుమ్మం దగ్గర ఇది చల్లితే చెడు అనేది పోతుంది, మంచి మాత్రం మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి మరి మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రోజుల తిదివార నక్షత్రాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక ఇది చల్లేసుకోండి. ఇలా చల్లేసి ఏంటంటే అమ్మవారు మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత ధనాన్ని ఇచ్చేలాగా చేసుకోండి. ఇది చాలా చిన్న పరిహారం. దాల్చిన చెక్క పొడి లేకపోతే ఏంటంటే కనుక ఆ ప్లేస్లో మీరు
గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏంటంటే గంధం కూడా తీసుకోవచ్చు. అలా తీసేసుకొని ఇంకా ఇవన్నీ కూడా కలపాలి. పసుపు, కుంకుమ, గంధము అలానే కాకుండా ఒక స్పూన్ అంటే ఒకటే చిటికెడండి రాళ్ళ ఉప్పు, అత్తరు ఇదంతా కూడా కలిపేసి చల్లితే మన ఇంటి పరంగా ఉండే దరిద్రాలన్నీ కూడా అక్కడికే పటాపంచలైపోతాయి. అలానే కాకుండా అనేక రకాల దరిద్ర బాధల నుంచి మనం బయటపడతాము. దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడితే. అలానే కాకుండా మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి అని చెప్పొచ్చు. కాబట్టి శుక్రవారం అమావాస్య రావటం చాలా విశేషం అనమాట. ఇంట్లో ఉదయం పూజ చేసి దీపం పెట్టిన సాయంత్రం దీపం పెట్టి ఇది చల్లేయండి సరిపోతుంది. ఇక